బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసీ 2024కి సంబంధించి ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి, ముఖ్యంగా సీట్ రాని వాళ్ళు అయితే తీసుకోండి అన్నమాట. ఈ వీడియోలో దానికంటే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నారో, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ అయిందా లేదని చెక్ చేసుకుంటున్నారో, ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకైతే ఫస్ట్ పేజ్కి సంబంధించిన వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి మీరైతే చూసేయండి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా ఫస్ట్ పేజ్ సంబంధించి ఏదైతే కాలేజ్ వచ్చిందో అది మీరు ఆల్రెడీ ప్రింట్ అయితే తీసుకుని ఉంటారు కదా. వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అనేది ఎన్నో కాలేజ్ సీట్ మీకైతే రావడం అయితే జరిగిందో దానికంటే ముందు ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే కనుక మీరు 50 కాలేజెస్ అనేది ఇచ్చారు ఫస్ట్ పేజ్లో. 50 కాలేజెస్ 30th కాలేజ్ వచ్చింది అనుకుందాం, 29 కాలేజెస్ వరకు మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వెబ్ ఆప్షన్స్లో అనేది. ఇప్పుడు 30 దాటిన తర్వాత ఇచ్చారనుకో, మీకైతే ఒకవేళ మంచి కాలేజ్ మీరు ఇచ్చింది లేకపోతున్నట్లయితే కనుక, మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే చెడ్డ కాలేజ్ వచ్చినట్లయితే కనుక, అదే బాగోలేని కాలేజ్ వచ్చినట్లయితే కనుక, లేదా బాగోలేని బ్రాంచ్ వచ్చినట్లయితే కనుక మీకు ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సెకండ్ పేజ్లోకి వచ్చిన సీట్ అనేది అలాట్మెంట్ ఆర్డర్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సీట్ రాని వాళ్ళు ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువైతే ఇవ్వాల్సి ఉంటుంది. 2-3 అయితే ఇచ్చి, ముఖ్యంగా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు సెకండ్ పేజ్లో అయితే ఫస్ట్ పేజ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కంటే చాలా ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇప్పుడు దాదాపుగా 20, 30, 40 మినిమం అలా మీ ర్యాంక్ తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తే మీకైతే సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట సెకండ్ పేజ్లో, లేకపోతే సీట్ అనేది రాదు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయితే చేయొద్దు, సేవ్ అయితే చేయండి. సేవ్ చేసినప్పుడు మీరైతే మోడిఫికేషన్స్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫ్రీజ్ చేస్తున్నట్లయితే కనుక, కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను, ఫ్రీజ్ చేస్తున్నట్లయితే కనుక మీకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతే కనుక మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కనుక మీరైతే ఆప్షన్స్ అనేది సేవ్ అయితే చేయండి, ఫ్రీజ్ అయితే ఎవరూ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇదే ఫైనల్ పేజ్ అండి. సో మరి గట్టిగా ఆలోచించుకొని మంచి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకుని ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎలా చెక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్